రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సాకు బట్టి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న నువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలపు పాటవు నువ్వా వా వా వెల్కమ్ టు డిజైనర్ డిష్. ఈ రోజు మన డిజైనర్ డిష్ కి రాజశేఖర్ గారు వచ్చేసారు. ఏం ప్రియా ఎట్లా బాగున్నావా? సూపర్ గా ఉన్నా. ఎట్లా చెప్పినా క్రేజీ క్రిస్ బ్యూటీ ప్రియాంక బాగా చెప్పినా కదా నేను. ఓకే ఇంతకీ ఈ రోజు మన డిజైనర్ డిష్ లో మీరు ఏం చేయబోతున్నారు? ప్రియా నన్ను డిజైనర్ చూసినా అసలు నాన్న చూసినప్పుడు చాలా చాలా బాగుంది. నవ్వనండి నేను కూడా ఇప్పుడు చేస్తా చూడు, అద్భుతంగా చేస్తాను. ఓకే ఎంతకి ఏం చేస్తున్నారు? రాయలసీమ స్పెషల్ ఈ రోజు. రాయలసీమ స్పెషల్ నిప్పట్టి చాట్ తెలుసా? ప్రియాకి అర్థం కావట్లేదు. నిప్పట్టి చాట్. నిప్పట్టి చాట్ నిజంగా చాలా వెరైటీగా ఉంది నేమ్. మరి డిష్ ఇంకెంత వెరైటీగా ఉంటుందో. చాలా చాలా వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేయగలరు. ఇవాళ చూపిస్తా, చూద్దాం. ఏం ప్రియా సరిగ్గా చెప్పినానా? ఓకే సో రైట్ నౌ నిప్పట్టి చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, వాటిని తయారు చేసే పద్ధతి చూసేద్దామే. నిప్పట్టు చాట్ కి కావలసిన పదార్థాలు: నిప్పట్టు, ఆలుగడ్డ, శనగలు, పల్లీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కిస్మిస్, చాట్ మసాలా, టొమాటో సాస్, సాల్ట్, నిమ్మకాయ, మిరియాల పొడి. నిప్పట్ అంటే ఏంటి? జనానికి ఒక డౌట్ ఉంటుంది కదా, నిప్పట్ అంటే ఏంటి? కొంచెం క్లారిటీ ఇవ్వు. నిప్పట్ అంటే రాయలసీమలో స్పెషల్. అది ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, చెక్కలు అంటాం కదా, నిప్పట్టు ప్రియా. ఏం ప్రియా నువ్వు డిజైనర్ డిష్ చేస్తున్నావు? నువ్వు చేస్తున్నాను కానీ నిప్పట్ అనేది ఇంతవరకు నాకు తెలియదు అబ్బాయి, అందుకే అడుగుతున్నాను. సో నిప్పట్ అంటే ఇదండి, దీన్ని చెక్క అంటారు. సో దీంతో ఈ రోజు మన క్రేజీ క్రిష్ చేయబోతున్నాడు డిష్. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ప్రియా చెప్పింది కదా, నేను చేసేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ఒకసారి. సో ప్రాసెస్ చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే నిప్పట్టు ఉంది కదా, దీన్ని ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు చేసుకుని ప్లేట్ లో పెట్టాలి. ఏంటి ఎందుకో తెలియకుండా. ఆ తర్వాత ఒక నిమిషం చెప్తాను, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే అంటే నేను ఏమైనా హెల్ప్ చేయాలేమో అని. ఓకే ఇది పట్టుకు చెప్తా, ఒక నిమిషం. నేను చేసేసి చూడు ప్రియా. ఇంత బరువా? నేను సరిగ్గా చేసిన చూడవా, చాలా చిన్న చిన్న పీసెస్. చిన్న పీసెస్ ప్రియా. ఓకే ఓకే యా. అరే ప్రియా బలి చేస్తున్నావు ప్రియా, నువ్వు బలి చేస్తున్నావు. నాన్న కూడా నీలా చేయట్లేదు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఓకే చిన్న చిన్న పీసెస్ అయిపోయింది. ఈవినింగ్ పూట పిల్లకాయలు వచ్చి బాగా ఆకలి అంటారు చూసి ప్రియా, అప్పుడు బలి చేసేచ్చు తెలుసా? అవునా? సిటికలు చేసేచ్చు. తర్వాత ఏంటి ఇప్పుడు? తర్వాత చాలా చాలా సింపుల్ ప్రియా. ఇక ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఆలు పీసెస్ 1 కప్ వేసేయాలి మొత్తం. ఓకే అయిపోయిందా ప్రియా? తర్వాత ఆనియన్స్ ఉంటాయి. ఎందుకు మిగిలించుకున్నావు? తిన్నావనా? నేను నాకు ప్రియా నాకు ఆకలి వేసినప్పుడు నాకు ఆలు ఉండాలిగా. ఏం ప్రియా నువ్వు? ఇప్పుడు అండ్ 1 కప్ ఆనియన్ పీసెస్. ఓకే తర్వాత ప్రియా ఇవన్నీ వేసి. పల్లీలు ఏంటి నార్మలా? రోస్టెడ్ ప్రియా, రోస్టెడ్. ఓకే వేయించిన పల్లీలు. అది మరి తర్వాత ఇది తెలుసా ఏంటా? శనగలు. అర్రే పచ్చివా ఇది ఉడకబెట్టినాయా? ఉడకబెట్టిన ప్రియా. ఏంటి ప్రియా అన్ని నేను చెప్పాలి నీకు. ఉడకబెట్టిన శనగలు. ఓకే కొంచెం చిటికెడు ఉప్పు ప్రియా. ఓకే అట్లా. ఓకే నెక్స్ట్ చాట్ మసాలా. అంతే ప్రియా, తెలిసిపోయింది నీకు. నేను చెప్పాను ప్రియా కానీ తెలుసని మీరు ఎవరు వినలేదు. ఇవన్నీ ఏంటి ఇలా కలుపుకోవాలా లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలా? స్టెప్ బై స్టెప్ చెప్పే కదా ప్రియా, నెక్స్ట్ వెళ్దాం కదా. నాకు కొంచెం ఆతృతగా ఉంది. ఇదేంటో తెలుసా? ఇది మిరియాల పొడి. ఎగ్జాక్ట్లీ ప్రియా. ఓకే అయిపోయిందా? మరి దీంతో పాటు నీకు ఏంటో బాగా ఇష్టం కదా, కిస్మిస్. తెలుసు నాకు ప్రియా, నేను చెప్పా కదా ప్రియాకి అన్ని బాగా ఇష్టం అని. మీరు హాట్ డిష్ లో కొంచెం స్వీట్నెస్ కోసం కిస్మిస్.
మరి ఇది నిమ్మకాయ లాస్ట్ పిందో కొంచెం ఇప్పుడు ఇదిగో. ఇదేంటి ఏం సాస్ ఇది టమాటా టొమాటో సాస్ సో టమాటా 1 ఫస్ట్ కప్ మొత్తం ఓకే ఓకే సాస్ వేసేసామా ఫైనల్ గా నిమ్మకాయ నిమ్మకాయ పిండేద్దామా మొత్తం అంటే కొంచెం పుల్లగా బాగుంటుంది కదా నిమ్మకాయ పిండేసామా ఇప్పుడు సాస్ ఉంది కదా ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ప్రియా అవునా అంతే నాకు ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నా సరే ఓకేనా సో అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఓకే ఇప్పుడు కలుపుకోవడం మొత్తం కలిపేసి చెప్తా కొత్తిమీర ఏంటి ఇప్పుడు వేయవా లాస్ట్ లో నువ్వు మొత్తం కలిపింది ఫైనల్ టచ్ ఇస్తా కదా ప్రియా పెద్దానికి ప్రియ తొందర ఎక్కువ చూడండి నానే చేశానంటే మీరు ఎందుకు చేయలేరు చెప్పండి ఈవినింగ్ ఆకలి వస్తుందా మార్నింగ్ లేచి మంచి హెల్తీ స్నాక్స్ కావాలా తినండి మన నిప్పట్టు చాట్ నేను చెప్పినా కదా ఎట్లా చేయాలో చాలా సింపుల్ అండి ప్రియా కలపడం వచ్చా ప్రియా సరిగ్గా వచ్చు అరే మా ప్రియా కరెక్ట్ నిప్పట్టు ఉంది కదా మరి చిన్న పీసెస్ అయితే బాగోదు తింటుంటే కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది అరే ప్రియా ఇది నాకు తట్టనే లేదు ప్రియా నువ్వు చెప్పినావు అంటే ఆలు ఏంటి మొత్తం మ్యాష్ అవ్వాలా అవసరం లేదు మిక్స్ చేసి ప్రియా ఓకే మిక్స్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ఏముంది పైనుంచి ఇందాక అడిగావు కదా లైట్ గా చిప్పుకుమని కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోవాలి ప్రియా కొత్తిమీరతో ఫస్ట్ మనం కలిపేసుకుందాం గార్నిషింగ్ సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాక చేసుకుందాం అర్రే ఎక్స్ట్రా ఆడాను ప్రియా ఓకే ప్రియా కలిపేసినావా నేను పైనుంచి గార్నిష్ కూడా చేసాగా ఆగు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు రెడీ అయిపోయినట్టే కదా ఓకే ప్రియా కొడుతుంది కోపం ఎక్కువ మంచికి నిప్పట్టు సాట్ రాయలసీమ స్పెషల్ అంటే మీ స్టైల్లో చెప్తే బాగుంటుంది కదా ప్రియా నువ్వు గుర్తు చేసినావు చూడు నా స్టైల్ లో చెప్తా ఇప్పుడు ఈ రోజు డిజైనర్ డిష్ లో నిప్పట్టు సాట్ రాయలసీమ స్పెషల్ రుచి చూడాలి మీరంతా ఓకే సో నిప్పట్టు చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం రోజు ప్రియా చేసి పెడుతుంది మీ అందరికి ఈ రోజు నేను ప్రియా చేసి పెడుతున్నాను ప్రియా సీరియస్లీ నిప్పట్టు అంటే నిజంగా నాకు అర్థం కాలేదు బట్ నిప్పట్టుతో కూడా ఇలా చాట్ చేయొచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది ఇలాంటివే పట్టుకుంటుండాలి నిప్పట్టు లాంటివి ఏడు ప్రియా నువ్వు అన్ని నేను చెప్పాలా ఇప్పుడు నీ కొత్తిమీర అన్నావు కదా కొత్తిమీరతో గార్నిష్ చేయి ఓకే పైన అలా 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 ఏదో ప్రియా ప్రేమగా అడిగిందని కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానే ఓకే కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఓకే నువ్వే ప్రిపేర్ చేసావుగా సో నానే చెప్పమంటుంది ప్రియా సో నాన్ ప్రిపేర్ చేసిన నిప్పట్టు సాట్ రాయలసీమ స్పెషల్ మీ అందరి కోసమా మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూసేద్దామే నిప్పట్టు చాట్ కి కావలసిన పదార్థాలు నిప్పట్టు ఆలుగడ్డ శనగలు పల్లీలు ఉల్లిపాయలు కొత్తిమీర కిస్మిస్ చాట్ మసాలా టొమాటో సాస్ సాల్ట్ నిమ్మకాయ మిరియాల పొడి నిప్పట్టు చాట్ తయారు చేయు విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్మాష్ చేసిన నిప్పట్టు ఉల్లి ముక్కలు వేయించిన పల్లీలు ఉడకబెట్టిన శనగలు తగినంత ఉప్పు చిటికెడు చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కిస్మిస్ తగినంత టొమాటో సాస్ కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ నిప్పట్టు చాట్ రెడీ మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా ప్రియా తినేద్దామేటి తినడానికి కదా వెయిట్ చేస్తున్నాను నువ్వు నాకు ఇవ్వు నేను తింటాను మా ప్రియాకి పెద్ద తొందర ఎక్కువ నేను చెప్పినా కదా మీకు ఆల్రెడీ సరే కొద్దిగా నాకు కావాలి ప్రియా నేను కూడా చేసా కదా ఓకే టేస్ట్ చేద్దాం రాయలసీమ స్పెషల్ నిప్పట్టు సాట్ మీ అందరి కోసం నేను చేశాను ఈరోజు ప్రియాకి టేస్ట్ చూపిస్తున్నా ప్రియా ఎట్లా ఉన్నది అదిరిపాలా టేస్ట్ సూపరా సింప్లీ సూపర్ ఫైనల్ టచ్ లో నిమ్మకాయ రసం వేసాం కదా మస్తు ఉంది అసలు
ప్రియా నేను ఫైనల్ అసలు బాగా చేస్తా ప్రియా, నీకు తెలియట్లేదు. నాకు తెలియదు అయితే. సింప్లీ సూపర్ గా ఉంది. నిమ్మకాయ రసం ఫైనల్లీ యాడ్ చేయడం వల్ల ఆ పులుపుతో అండ్ ఆ శనగలది ఆ స్వీట్నెస్, కిస్మిస్ కూడా వేసాం, ఆ స్వీట్నెస్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చాలా 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 టేస్టీగా ఉంది. సో సెబాస్కెట్ ప్రియా నేను చేసినా కదా. ఓకే సో ఈరోజు మన డిజైనర్ డిష్ లో నిప్పట్టు చాట్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, తినేసి ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో క్రేజీ క్రిష్ క్యూటీ ప్రియాంక మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. ఏం ప్రియా బాగా చెప్పినారా? అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. లాగ్ ఆన్ టు www.facebook.com/ETV అభిరుచి.